హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ వచ్చేసి క్లోజ్ బ్యాక్ డోర్స్. అంటే ఏంటిదంటే ఒక స్టూడెంట్ సక్సెస్ అవ్వకపోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ బ్యాక్ డోర్స్. ఆ బ్యాక్ డోర్స్ అంటే ఏంటిది? సో సెకండరీ ఆప్షన్ అంటే ఆ, ఇంకో ఆప్షన్ అంటే ఒక పర్సన్ సెకండరీ ఆప్షన్ వల్ల ఏంటంటే సక్సెస్ కాలేకపోతున్నాడు. ఆ సెకండరీ ఆప్షన్ అంటే ఏంటిది? సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక హౌస్ తీసుకుంటే హౌస్లో మెయిన్ డోర్ ఉంది, విండో 1, విండో 2, 2 విండోస్, ఒకటి మెయిన్ డోర్. ఎగ్జాంపుల్ మెయిన్ డోర్ క్లోజ్ చేస్తుంది, మీరు లోపల ఉన్నారు. సడన్గా ఫైర్ వచ్చింది, బయటికి రావడానికి మీరు ట్రై చేస్తున్నారు 2 విండోస్ నుండి. అంటే ఏ విండోస్ నుండి వస్తారంటే మనకు రాలేము, ఎందుకంటే సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి, విండో 1, విండో 2. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండో 1 దగ్గరికి వచ్చారంటే ఫైర్ పెరుగుతుంది. ఎగ్జాంపుల్ పెరిగినప్పుడు మీకేమనిపిస్తుంది, అరే విండో 2 దగ్గర తక్కువ ఉందేమో అని చెప్పేసి మళ్ళీ ఇట వస్తారు, ఇక్కడ పెరుగుతుంది. ఓహో, ఇక్కడ కంటే విండో 1 దగ్గర ఎక్కువ ఫైర్ ఉందని చెప్పి తక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వస్తారు. ఇక్కడికి వచ్చేలోపు ఇటు ఫైర్ పెరుగుతుంది. అంటే అటు ఇటు తిరిగి లాస్ట్కి బయటికి రాకుండా చనిపోయే ఛాన్స్. అంటే ఏంటిదంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఆప్షన్స్ ఉంది, విండో 1, విండో 2. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే విండో ఉంది, ఓన్లీ ఒకటే విండో ఉంది, ఫైర్ వచ్చింది, ఏం చేస్తాం? అది పగలగొట్టన్నా బయటికి రావడానికి ఛాన్స్ ఉంది. అంటే మన లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఒకటే ఆప్షన్, ఒకటే గోల్ పెట్టుకోవాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అట్లా కాకుండా బ్యాక్ డోర్స్ ఉన్నాయనుకోండి, సక్సెస్ కాలేము. అందుకే క్లోజ్ యువర్ బ్యాక్ డోర్స్. ఎప్పుడైతే బ్యాక్ డోర్స్ క్లోజ్ చేస్తామో డెఫినెట్లీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వన్ టాపిక్. మీకు ఒకవేళ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.